2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి పార్టీని దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే రీతిలో ఓడించారు ప్రజలు. 23 స్థానాలతో సరిపెట్టుకో అని చెప్పి ఇంటికి పంపించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో పేద వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేలా సంక్షేమ పథకాల జల్లు కురిసింది. అవి కూడా అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే నిధులు జమ చేస్తున్నారు. ఇంటింటికి సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూసేందుకు సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్లను నియమించారు. దీంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలో పాతుకుపోతుందన్న అక్కసుతో చంద్రబాబు నాయుడు అండ్కో రకరకాల కుట్రలకు తెగబడ్డారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టులకెక్కి అడ్డుకున్నారు. పేదలకు డబ్బులు దోచిపెడుతున్నారంటూ యాగీ చేశారు. ఇలాగే నిరుపేదల ఖాతాల్లో డబ్బులు వేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెట్టారు చంద్రబాబు.